నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము లలిత సహస్రనామ స్తోత్రంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. లలిత సహస్రనామ స్తోత్రము బ్రహ్మాండ పురాణములోని 36వ అధ్యాయమైన లలితోపాఖ్యానములోనిది ఈ స్తోత్రము. లలితోపాఖ్యానములో అమ్మవారిని సకల శక్తి స్వరూపిణిగాను, సృష్టిస్థితి లయకారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రము శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవ స్వామి అగస్త్యునికి ఉపదేశించారు. ఈ స్తోత్రము వ్యాసప్రోక్తము కాదు. అమ్మవారి ఆజ్ఞ అనుగ్రహము చేత వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయిని, సర్వేశ్వరి, కౌలిని అనే 8 మంది వసిన్యాది వాగ్దేవతలు ఈ స్తోత్రాన్ని రచించారు. ఈ స్తోత్రము దేవి ఇతర స్వరూపాలైన దుర్గా, కాళీ, మహాలక్ష్మి, సరస్వతి వంటి దేవతలను అర్చించటానికి, పూజించటానికి కూడా పఠిస్తారు. అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామిని ఈ స్తోత్రాన్ని ఉపదేశించమని కోరగా, ఈ స్తోత్రము గుహ్యమని, రహస్యాతి రహస్యమని, అర్హత భక్తి లేని వారికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించడము నిషిద్ధమని హయగ్రీవ స్వామి అగస్త్యునికి తెలుపుతూ, అగస్త్య మహర్షి అర్హత కలిగిన ఋషి కనుక ఈ స్తోత్రాన్ని తనకు ఉపదేశించారు. సృష్టి, స్థితి, సంహారము, తిరోధనము, అనుగ్రహము అనే పంచకృత్యాలకు అనుగుణంగా ఈ శ్లోకాలలోని నామాలను వాగ్దేవతలు కూర్చి రచించారట. ఈ స్తోత్రము శివ సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, మిగతా దేవీ దేవతల సహస్రనామ స్తోత్రాల కన్నా ఎంతో గొప్పది అని ఈ స్తోత్ర ఫలశ్రుతి వలన మనకు తెలుస్తున్నది. అందువల్లే ఈ స్తోత్రాన్ని స్తోత్రరాజము అని అంటారు. అమ్మవారి స్తోత్రాలన్నింటికెల్లా ఈ స్తోత్రము సర్వశ్రేష్టమైనదట. ఈ రహస్యాతి రహస్య నామాలను నిత్యము భక్తితో ఎవరైతే చదువుతారో వారి యందు దేవికి ప్రీతి కలిగి, వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను దేవియే స్వయంగా విచారణ చేస్తానని అమ్మవారు ప్రతిజ్ఞ పూనిందట. ఆనాటి నుంచి అమ్మవారి అనుగ్రహము కోసము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు, శ్యామలాంబ వంటి శక్తి దేవతలు కూడా లలిత సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో నిత్యము పఠిస్తున్నారట. ముందుగా స్నానాదులు చేసి శుచి అయి శ్రీచక్రార్చన, పంచదశాక్షరి జపము చేసి తరువాత ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. జపపూజాదులకు అసమర్థులైన వారు కూడా నిత్య పూజ చేసుకొని ఈ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. కానీ శుచిగా, శుభ్రతతో, భక్తి శ్రద్ధలతో ఉన్నవారు మాత్రమే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. ఈ స్తోత్రంలో ఉద్యద్భాను సహస్రాభ నుంచి సింజానమణి మంజీర మండిత శ్రీపాదాంబుజ అనే శ్లోకము వరకు శ్రీదేవి కేశాదిపాద సౌందర్య వర్ణన ఉంటుంది. తరువాత దేవి ఆవాసమైన చింతామణి గృహ వర్ణన, ఆ తరువాత భండాసుర సంహారము, కుండలిని శక్తికి సంబంధించిన నామాలు, ఆ తరువాత అనేక విద్యలు, పూజలు, మంత్రాలు ఈ స్తోత్రంలో నిక్షిప్తమై ఉన్నాయట. ఇది సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం నుంచి వచ్చిన ఎంతో మహిమాన్వితమైన ఈ స్తోత్ర విషయాలు. ఇంతటి శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని మనము నేర్చుకొని రోజు కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన తిథులలోనైనా భక్తితో పఠించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాము.